రేట్స్ వచ్చినాయి, ఎన్ని మిస్ చెయ్యాము, మొత్తం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి. నిన్న మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, దాదాపుగా 51,772 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. మంచి బులిష్ క్యాండిల్ ఇది. నిన్న నేను ఈవినింగ్ డిస్కషన్లో ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, ఇది ఈ రేంజ్ 52,000, ఇది క్రాస్ అయితే 52,200 రేంజ్. దాని తర్వాత వరుసగా చూడండి ఇవన్నీ రెసిస్టెన్సే. సో అందుకే ఈరోజు ఏమైందంటే మార్కెట్లో స్టార్టింగ్లో ఓపెన్ అయింది, ఓపెన్ అయిన దగ్గర నుంచి అది ఫస్ట్లో బేరిష్నెస్ చూపించింది, తర్వాత మెల్లగా రికవర్ అయింది. ఇది మీరు 5 minutes చార్ట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. గ్రీన్ క్యాండిల్స్ అన్నీ చిన్న చిన్న క్యాండిల్స్గా ఫామ్ అయినాయి, బట్ మార్కెట్ కరెక్ట్ అయ్యేటప్పుడు మాత్రం పెద్ద పెద్ద క్యాండిల్స్తో కరెక్ట్ అయింది. చూడండి ఒకసారి, జస్ట్ ఏ మినిట్ చూపిస్తాను. చూడండి, కరెక్ట్ అయిన ప్రతిసారి పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇదొకటే పెద్ద క్యాండిల్, ఇదొకటి పెద్ద క్యాండిల్, అంతే. మిగతావన్నీ చిన్న క్యాండిల్సే. సో ఇట్ ఇండికేట్స్ అంటే క్యాండిల్ మార్ఫాలజీ ప్రకారం బయింగ్ ఉంది కానీ చాలా తక్కువ ఉంది, బట్ సెల్లింగ్ హెవీగా ఉంది. ఆ విధంగా చూస్తే ఏమిటంటే ఇది అక్కడికి ఈరోజు హై ఏదైతే ఉందో మార్నింగ్ ఓపెనింగ్ హై ఉంది కదా, దాన్ని బ్రేక్ చేయడానికి 1, 2, 3 చాలాసార్లు ట్రై చేసింది, బట్ సక్సెస్ కాలేకపోయింది బ్యాంక్ నిఫ్టీ. సో దీని క్యాండిల్ చూస్తే అన్ని రకాలుగా బాగానే ఉంది, క్యాండిల్ బులిష్ క్యాండిల్గానే ఉంది, బట్ రెడ్ కలర్ ఫామ్ అయింది. అదొకటి కొంచెం ఇది ప్లస్. దీని ప్లేస్ ఇది కాదు, ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఈ రెసిస్టెన్స్ ఏరియాలో ఈ క్యాండిల్ రాకూడదు. ఇది సపోర్ట్ ఏరియాలో వచ్చుంటే జస్ట్ లైక్ హియర్ ఈ ఏరియాలో, కానీ ఇది కూడా అప్పుడు సపోర్టే. సో ఇక్కడ మంచి ఇది వచ్చింది. ఇక్కడ ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే సపోర్టే లేండి. చూడండి, ఇది 51,500, 51,600 ఏరియా సపోర్టే. ఇక్కడ నుంచి బయింగ్ అయితే బాగా వచ్చింది. బాగా అంటే క్యాండిల్స్ చూస్తే మీకు తెలుస్తుంది కదా, చిన్నగా ఉన్నాయి. సో అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది డౌట్ఫుల్, అంతే, అంతమించి ఏం లేదు. తర్వాత నిఫ్టీ చూస్తే, నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. చూడండి, నిఫ్టీ ఇంకో కథ చెప్తుంది. ఇదేం చేస్తుందంటే నిన్న ఎక్కడ అయితే హై కొట్టిందో అక్కడ దాకా కూడా వెళ్ళలేదు, దానికన్నా కిందనే ఓపెన్ అయింది. నిన్న హై ఎంత 25,433, ఈరోజు ఓపెనింగ్ ఎంత 25,430. సో దానికన్నా కిందనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కిందకే వచ్చింది. అది కిందకి బాగా వెళ్ళింది, ప్లస్ చివరిలో కొంచెం బయింగ్ వచ్చింది. ఓకే, సో ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే మార్కెట్ ఇంత బులిష్నెస్ని చూసిన తర్వాత హాల్డ్ ఇచ్చింది. ఇది మళ్ళీ మండే ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి బ్రేక్అవుట్ ఇవ్వచ్చు, లేదా కిందకి ఈ సపోర్ట్ కోసం రావచ్చు, ఈ సపోర్ట్ కోసం కూడా రావచ్చు. ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడి నుంచైనా రావచ్చు. సో ఇది కొంచెం డౌట్ఫుల్ నిఫ్టీ వచ్చేసి. కాకపోతే ఈ క్యాండిల్ మూలంగా ఇది పైన టాప్లో ఈ క్యాండిల్ ఫామ్ అయిందంటే కొంచెం బెరిష్నెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఎక్కువగా రాకపోవచ్చు. ఎందుకంటే ఇంత బులిష్నెస్ని ఇది పెద్దగా తేడా చేయలేదు. ఓకే, తర్వాత పోతే మన ట్రేడ్స్ నిఫ్టీలో చూడండి. నిఫ్టీలో ఏం జరిగిందంటే ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ ఒక 3 క్యాండిల్స్ వరకు మొత్తం వేరియేషన్స్ చూపించింది. 5th క్యాండిల్ నుంచి కొంచెం చేంజెస్ వచ్చినాయి. మనకి ఇక్కడ 935, 940 ఈ 2 క్యాండిల్స్ వచ్చేసి మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో వీటి మార్కింగ్ చేసుకున్నాం, హై లెవెల్స్, లో లెవెల్స్ అవి మార్క్ చేసుకున్నాం. ఇది బేరిష్ బిలో, ఇది బుల్లిష్ అబో లెవెల్స్ కూడా. ఇది ప్రీ మార్కెట్లోనే ఈ 2 లెవెల్స్ వచ్చేస్తాయి, అది మార్క్ చేసుకున్నాం, అయిపోయింది.
తర్వాత ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే లెవెల్స్ చూడండి. యాక్చువల్గా మనం గీసుకున్న లెవెల్స్ మార్కెట్ ఇప్పుడు కూడా క్లోజింగ్ ఈ లైన్ పైన ఇస్తే ఈ లైన్ దాకా వెళ్ళింది చూడండి, దరిదాపుగా వెళ్ళింది. కోర్స్ దీనికంటూ ఒక లైన్ ఉంది చూడండి. ఇక్కడ కూడా ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ లో ఉంది కదా, దాన్ని టచ్ చేసింది. ఇది 2-3 పాయింట్లతో పెద్ద తేడా కాదు. అలాగే ఇక్కడ చూడండి, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెడ్ లైన్కి 50%. సో ఇక్కడి నుంచే ఫస్ట్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచే సపోర్ట్ తీసుకుని పైకి కిందకి. అంటే ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ టోటల్గా సైడ్ వేస్లోనే ఉంది. కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మూమెంట్ ఉంది, నిఫ్టీలో అయితే అసలు ఏమాత్రం మూమెంట్ అయితే లేదు. సరే, నిఫ్టీలో మనకి ట్రేడ్స్ ఎక్కడ దొరికినాయి ఒకసారి చూద్దాం. ఇది స్వాపింగ్ స్ట్రాటజీ. ఇది స్వాపింగ్లో ఏమవుతుందంటే ఇలా మనకి ఒక స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇది యాక్చువల్గా అయితే ఈ రోజు మొత్తం మీద చాలా ఫామ్ అవుతాయండి, ప్రతి చోట ఫామ్ అవుతాయి. కాకపోతే ఆ రోజులో ఫస్ట్ ఎక్కడ ఫామ్ అయిందో దోస్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఇది స్పెషల్ క్యాండిలే, తర్వాత ఇది కూడా స్పెషల్ క్యాండిలే, ఈ రెండు కూడా ఇక్కడైతే కంటిన్యూస్గా ఇవన్నీ స్పెషల్ క్యాండిల్సే. సో దీనికంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఈ క్యారెక్టర్ని బట్టి మనం స్పెషల్ క్యాండిల్స్ అంటాం. సో ఇది ఫస్ట్గా ఫామ్ అయినటువంటి 2 క్యాండిల్స్. సో దీన్ని బేస్ చేసుకునే మార్కెట్ మూమెంట్స్ ఉంటాయి మ్యాక్సిమం. తర్వాత ఫామ్ అయిన వాటిని బేస్ చేసుకుని పెద్దగా మూమెంట్ కనబడుతుంది, కానీ ఈ ఫస్ట్ స్పెషల్ క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకునే ఆ రోజు మార్కెట్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇది ఫామ్ అయిన తర్వాత ఇది ఒక సెటప్. మనకి ఫస్ట్ సెటప్ ఏంటంటే మనకి ఈ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, హై లో మార్క్ చేసుకోవాలి, వాటికి ఫిల్టర్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఉంటుంది. ఈ మార్కెట్ ఎటువైపు మూవ్ అవుతుందో దాన్ని బట్టే మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ విధంగా మనకి స్ట్రైక్ ప్రైస్ ఏమొచ్చిందంటే 25,350 CEPE వచ్చింది సెలెక్షన్లో. ఆ సెటప్ మనకు అలా ఇచ్చింది. ఇప్పుడు ఇది ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో కూడా ఇంకో సెటప్ రావాలి. ఆ సెటప్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సెటప్ వచ్చే వరకు అంటే దీంట్లో కూడా ఏంటంటే 2 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. వాటికి కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. అవి ఫామ్ అయిన తర్వాతే మనం దాని గురించి చూడాలి. ఆ సెటప్ ఫామ్ ఎక్కడైంది, ఎప్పుడైంది అనేది చూసుకుని చూడాలి. దీంట్లో మనకి ఆ సెటప్ 1040కి అయింది. 1040 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ అయిందనమాట. దీన్ని బట్టి మనకి ఈ 2 లెవెల్స్ అప్పటి వరకు రావు. ఎప్పుడైతే ఆ సెటప్ ఫామ్ అవుతుందో ఈ 2 లెవెల్స్ అప్పుడు వస్తాయి. అప్పుడు ఈ లెవెల్స్ని బట్టి ఇది అప్పర్ లెవెల్, ఇది లోవర్ లెవెల్, ఇది పిఈకి, ఇది సిఈకి అప్పర్ లెవెల్, లోవర్ లెవెల్. ఈ 2 లెవెల్స్ని బట్టి మనకి ట్రేడ్ ఎక్కడ దొరుకుతుంది ఏంటన్నది చూసుకోవాలి. మనకి ఈరోజు నిఫ్టీలో 2 చోట్ల ట్రేడ్ దొరికింది. 3వ చోట ట్రేడ్ దొరికినా కానీ అది మ్యాక్సిమం 2 తర్వాత అసలు ఇలాంటి ట్రేడ్లోకి ఎంటర్ కాకూడదు. అఫ్కోర్స్ నేను చేయలేదు అనుకోండి, నేను ఫస్ట్ ట్రేడ్లోనే క్లోజ్ చేసేసాను. మనకి ఇక్కడ దొరికిన ట్రేడ్ ఈరోజు 1050కి ఒక ట్రేడ్ దొరికింది చూడండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రీ ఎక్కడ ఇచ్చిందంటే 144 దాకా వెళ్ళి ఇచ్చింది. బట్ మనకి ఎంట్రీ అయితే 142 నుంచే తీసుకోవచ్చు. సో 140 ఇది చూడండి, ఇది 140 దగ్గర మనకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ క్యాండిల్ కింద లో ఎంత వచ్చింది, 139 దాకా వచ్చింది. సో మనకి ఇక్కడ ఎంట్రీ 139 దగ్గర దొరికింది. ఇది మన హైయెస్ట్ 166.95. ఎన్ని పాయింట్స్ చూడండి, దాదాపు 25 పాయింట్స్ ఇది క్యాప్చర్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే దీంట్లో స్టాప్ లాస్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ చేసుకున్నాం, దీనికి స్టాప్ లాస్ ఏదయ్యా అంటే ఈ కింద లైన్ అనుకుంటాం, కానీ ఈ కింద లైన్తో పాటు పిఈలో కూడా ఇంకో సెటప్ రావాలి, అప్పుడే అది స్టాప్ లాస్ అయినట్టు. ఇక్కడ చూడండి, దీనిపైన మనకి ఎంట్రీ దొరికింది, ఇది స్టాప్ లాస్ అనుకుంటాం కింద. బట్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి దీనిపైన కూడా క్లోజింగ్ ఇవ్వాలి, అప్పుడే స్టాప్ లాస్ అయినట్లు, లేకపోతే అవ్వలేదు.
అలా చూసుకున్నా మనం ఇక్కడ హోల్డ్ చేసినా కానీ ఇది కంటిన్యూస్గా మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వెళ్ళింది, ఇది 158 దాకా వెళ్ళింది. సో ఒక ట్రేడ్లో మీరు ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ రానంతసేపు మనం ఆ ట్రేడ్లో హోల్డ్ చేయొచ్చు. ఎప్పుడైతే స్టాప్ లాస్ వచ్చేస్తుందో అప్పుడు యూ కెన్ ఎగ్జిట్. స్టాప్ లాస్ మనకి ఎక్కడ ఇచ్చింది, ఎక్కడ ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే మన ఎంట్రీ కన్నా తక్కువలో క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది ఏంటంటే డికే అవుతుంది కాబట్టి. సో ఎందుకైనా మంచిది అంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఎప్పుడైనా కానీ ఈ డికే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా ఒకసారి ఎంటర్ అయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మంచి ప్రాఫిట్ ఒక 40-50 పాయింట్స్ వస్తున్నాయి, 20-25 పాయింట్స్ వస్తున్నాయి నిఫ్టీలో చూసుకొని బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. మరలా అవకాశం వస్తే మరలా ఇక్కడ ఎంటర్ అయ్యాం. అలా ఒకటికి 2 ట్రేడ్లు తీసుకుంటే వీ కెన్ బుక్ గుడ్ ప్రాఫిట్స్ అన్నమాట. ఇది నిఫ్టీలో మనకు వచ్చిన 2 ట్రేడ్స్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూస్తే చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఏమైందంటే సేమ్ నిఫ్టీలో లాగానే మనకి 9:30, 9:35 అంటే ఇది కొంచెం ముందుగానే ఒక 5 నిమిషాల ముందుగానే ఇది స్పెషల్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాన్ని బట్టి సేమ్ అదే డ్రాస్ చేసుకోవడం, అది మన లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత సెలెక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ జరిగింది. దాని ప్రకారం మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాం. అది వచ్చేసి 51,800 సిఈ, 51,800 పిఈ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒకటికి మించి ట్రేడ్స్ దీంట్లో కూడా దొరికినాయి. స్టాప్ లాస్ అయితే ఏం రాలేదు, కానీ డికే వలన కొంచెం ఇదైంది. అది కూడా మనం టైంకి బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి పెద్ద ఇదేం అవ్వలేదు. అంటే ఇక్కడ ఎంట్రీ వచ్చేసి మనకి ఇక్కడ దొరికింది. దీంట్లో ఒక స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి కదా, దీంట్లో కూడా అది వచ్చేసి మనకి 12 o'clock అయింది. ఇక్కడ నిఫ్టీలో ఏమో 11 o'clock అయింది, 10:40కి అయింది. దీంట్లో ఏమో 12కి అయింది. సో 12కి రాగానే 12:05కి మనకి 12:10కి మనకి ట్రేడ్ యాక్టివేట్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ బాగా వచ్చింది. మరలా ఇక్కడి నుంచి కిందకు వచ్చినా కానీ అది మన ఎంట్రీ ప్రైస్ కన్నా కిందకి రాలేదు, మరలా పైకి వెళ్ళింది. ఎంట్రీ ప్రైస్ కన్నా కిందకు వచ్చినప్పటికీ ఇక్కడ మనకి దీనిపైకి రాలేదు కాబట్టి స్టాప్ లాస్ రాలేదు. ఇక్కడి నుంచి మరలా మనకి హైయెస్ట్ వచ్చేసి 387. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి మనకి ఎక్కడ వచ్చింది, ఎంట్రీ వచ్చేసి మనది 295 దగ్గర ఎంట్రీ వచ్చేసింది. హైయెస్ట్ వచ్చేసి 387, దాదాపుగా 80 to 90 పాయింట్స్. సో ఇది ఒక ట్రేడ్ దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో దొరికింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగింది. ఈరోజు మనకు దొరికిన ట్రేడ్స్. మీకు ఈ స్ట్రాటజీస్ మీద పనిచేయాలని ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు, మెయిల్ ఐడి ఉంది, దాన్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత స్ట్రాటజీస్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలన్నా, ఇలాంటి డౌట్స్ ఉన్న స్ట్రాటజీ గురించి యూ కెన్ కాంటాక్ట్ మీ, యూ కెన్ కామెంట్, కామెంట్ చేయండి. లేకపోతే ఈమెయిల్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, అక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.